సాగు రంగంలో వస్తున్న సాంకేతికత నూతన వంగడాలను రైతులకు చేరువ చేయడంతో పాటు ఆర్థికంగా చేయూతనందించేందుకు నిరంతరం కృషి చేస్తోంది జాతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ ఐఏఆర్ఐ. ప్రస్తుత పరిస్థితుల్లో వాతావరణ మార్పులు, సాగునీటి సమస్య, యాంత్రీకరణ, సమస్యాత్మకంగా మారుతున్న చీడపీడలు, కోత అనంతర వృధా వంటివి వ్యవసాయ రంగానికి సవాలుగా మారుతున్నాయి. మరోపక్క అధిక ఎరువుల వినియోగంతో నేల ఆరోగ్యం దెబ్బతిని జవసత్వాలు కోల్పోతోంది. ఇలాంటి సమస్యలను అధిగమించేందుకు ఐఏఆర్ఐలో కృషి జరుగుతోందంటూ సంస్థ సంచాలకులు డాక్టర్ సిహెచ్ శ్రీనివాసరావు తెలియజేస్తున్నారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో స్థానిక అవసరాలకు తగినట్లుగా తమ సంస్థలో పరిశోధనలు కొనసాగుతున్నాయన్నారు. నూనె గింజలు, అపరాలు, కూరగాయల దిగుమతులను పరిమితం చేసి స్వయం సమృద్ధి సాధించే దిశగా ప్రణాళికలు జరుగుతున్నాయని వివరిస్తున్నారు. ఐఏఆర్ఐ సంస్థ విస్తృత పరిశోధనలపై సంస్థ సంచాలకులు డాక్టర్ చెరుకుమల్లి శ్రీనివాసరావు అందిస్తున్న పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా ఐఆర్ఐ సంస్థ గురించి చెప్పాలంటే ఇది 120 సంవత్సరాలు సంస్థ. హరిత విప్లవం కూడా ఈ ఇన్స్టిట్యూట్ నుంచే స్టార్ట్ అయింది. మా పాత డైరెక్టర్ గారు ఎంఎస్ స్వామినాథన్ గారి ఆధ్వర్యంలో హరిత విప్లవం జరిగింది. దాంతో ముఖ్య భూమిక పోషించింది భారతదేశంలో ఆహార భద్రత, న్యూట్రిషన్ అవన్నీ పోషించడంలో పూసా సంస్థ. దీన్ని పూసా సంస్థ అని కూడా అంటారు. వాతావరణ మార్పులు అనేది, నీళ్ల సమస్య, భారతదేశంలో మెకనైజేషన్, యాంత్రీకరణ తక్కువగా ఉంది, కొత్త పెస్ట్లు, డిసీజులు వస్తున్నాయి, పోస్ట్ హార్వెస్ట్ లాసెస్ అంటే ఫుడ్ లాసెస్ చాలా ఎక్కువ అవుతున్నాయి, అంటే పండించిన పంటలు నష్టపడుతున్నాయి. దాంతోపాటు ఇంకా నేల ఆరోగ్యం తగ్గిపోతుంది, కార్బన్ తగ్గిపోతుంది, ఎక్కువ ఎరువులు వేస్తున్నాము, ఇన్ని చాలా సమస్యలు ఉన్నాయి. దానికి అనుగుణంగా పూసా సంస్థ న్యూఢిల్లీ నుంచి ఇప్పుడు కొత్త మన పరిశోధనలు ఈ మధ్య ఏం జరుగుతున్నాయి, దేశానికి ఏమిస్తున్నాము అని అంటే, ముఖ్యంగా ఐఆర్ఐ సంస్థ ఒక న్యూఢిల్లీలో మెయిన్ క్యాంపస్ ఉంది, 2 క్యాంపస్లు ఉన్నాయి. ఒకటి అస్సాం రాష్ట్రంలో ఉంది, ఒకటి జార్ఖండ్ రాష్ట్రంలో ఉంది. దీంతో పాటు 9 రీజనల్ సెంటర్స్ ఉన్నాయి. ఇవన్నీ కలిసి భారతదేశం మొత్తానికి రైతులకు కావాల్సిన కొత్త టెక్నాలజీస్ ఏంటి, పరిశోధనలు ఏం చేస్తాం, పరిశోధనల నుంచి టెక్నాలజీ వస్తాయి, టెక్నాలజీ వచ్చిన తర్వాత దాన్ని రైతుల పొలంలోకి ఎలా తీసుకెళ్లాలనేది ఒక పరిశోధన, టెక్నాలజీ తయారు చేయటం, ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ రైతులకు తీసుకెళ్లటం, తర్వాత పాలసీ. ముఖ్యంగా ఈ 4 భూమికలు పోషిస్తుంది. కొత్త వంగడాలు ఎలా చేయాలి అంటే, న్యూట్రిషన్తో పాటు ఒక వాతావరణ మార్పులను తట్టుకునే వంగడాలు ఈ మధ్య మొన్న 5 వంగడాలు రిలీజ్ చేసేశారు. నూనెలు దిగుమతి చేసుకున్నాం. సుమారుగా 2 లక్షల కోట్ల వర్త్ నూనెలు దిగుమతి చేసుకుంటున్నాం. అట్లనే ఈ మధ్య పప్పు దినుసులు మనం దిగుమతి చేసుకుంటున్నాం, తర్వాత ఆకుకూరలు దిగుమతి చేసుకుంటున్నాము. ఈ మూడిట్లో ఎట్లా మనకి స్వతంత్రంగా సెల్ఫ్ రిలయన్స్ ఎలా రావాలి అనే దాని మీద ముఖ్యంగా ప్రయారిటీ ఏంటంటే, కొత్తగా ఒక సీడ్ మిషన్స్ వచ్చాయి. న్యూట్రిషన్ బాగా హై ఈల్డింగ్ వెరైటీస్ తయారు చేయటం, వాతావరణ మార్పులకి అనుకూలంగా ఉండే వెరైటీలు తయారు చేయటం, విత్తనంతో పాటు న్యూట్రియంట్స్ బ్యాలెన్స్డ్గా ఎట్లా వేయాలి, నీరు పెట్టడం ఎట్లా, కీటనాశకాలు ఇవన్నీ ఎట్లా సంతులంగా ఉపయోగించాలి, ఇవన్నీ కలిపి ఒక సీడ్ మిషన్స్ లాంటిది ఒకటి వస్తుంది. ఈ పప్పు దినుసులు దాని గురించి మా ఐఆర్ఐలో వరి, గోధుమతో పాటు పప్పు దినుసులు, కొత్త వంగడాలు అండ్ నూనె గింజలు, దాంతోపాటు మొక్కజొన్న, సోయాబీను, ఆకుకూరలు, పూలు, పండ్లు ఇవన్నిటి మీద ఎలా కొత్త వెరైటీస్ తీసుకురావాలి అంటే, అదివరకు కూడా మనం కొన్ని వెరైటీస్ తయారు చేస్తాం. ఇప్పుడు ఏంటంటే, ఈ వాతావరణ మార్పులకు తగ్గట్టు ఎలా ముందుకు తట్టుకుంటుంది, రిలీజ్ అయ్యే కొత్త వెరైటీస్ వాతావరణ మార్పులు అంటే తక్కువ వర్షపాతానికి, ఎక్కువ వర్షపాతానికి, టెంపరేచర్ వాతావరణంలో వేడి పెరిగినా సరే అలాంటిది కొత్తగా జోడీకరించడం అదొకటి ముఖ్య భూమిక ప్రాసింది. రెండోది ఏంటంటే, యాంత్రీకరణ చాలా ముఖ్యమైనది. అంటే లేబర్ కాస్ట్ కూడా పెరుగుతుంది. టైమ్లీ సోయింగ్ ఆపరేషన్స్ కానీ, ఒక హార్వెస్టింగ్, పత్తి హార్వెస్టింగ్ మీరు చూసాం, చాలా సమస్యలు వస్తున్నాయి. యాంత్రీకరణ ముందుకు తీసుకెళ్ళాలి అని అంటే, ముఖ్యంగా భారతదేశానికి ఏం కావాలంటే, మన కమతాలు చిన్నవి, చిన్న కమతాలు తట్టుకునేట్టు స్మాల్ ఫామ్ ఒక చిన్న రైతుకి ఏ యాంత్రీకరణ కావాలనేది ఆ మోడల్స్, చాలా కొత్త కొత్త మోడల్స్ తయారు చేస్తున్నాము. ఆ మోడల్స్తో పాటు దాన్ని కమర్షియలైజ్ చేసి ఇండస్ట్రీస్కి లింక్ చేస్తున్నాం. నేలలో సేంద్రియ కార్బన్ తగ్గిపోతుంది, ఎక్కువగా ఫెర్టిలైజర్స్ ఎక్కువ వేస్తున్నాము, దాన్ని ఎలా తగ్గించాలి, తర్వాత అలానే మనకి పంట అవశేషాలు అంటే క్రాప్ రెసిడ్యూ అంటాము, దాన్ని కొంతమంది రైతులు కాలుస్తున్నారు. పంట అవశేషాలు కాల్చడం అనేది చాలా దారుణమైన సమస్య.
దాంట్లో చాలా సేంద్రీయ కార్బన్, మన నేలల్లో చాలా సేంద్రీయ కార్బన్ తక్కువగా ఉందండి. సేంద్రీయ కార్బన్ ఎలాంటిదంటే మనిషికి గుండెకాయ ఎలాంటిదో నేల ఆరోగ్యానికి సేంద్రీయ కార్బన్ అనేది చాలా ముఖ్యమైనది. ఆ సేంద్రీయ కార్బన్ మనకి ఎందుకంటే చాలా మన వాతావరణం టెంపరేచర్ చాలా 40-50 డిగ్రీలకు వెళ్తుంది కాబట్టి అది ర్యాపిడ్గా ఇంకిపోద్ది. దాన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనే దాన్ని ముఖ్యంగా ఏంటంటే ఈ పంట అవశేషాలను కాల్చకుండా దాన్ని బయోచార్ రూపంలోనూ లేకపోతే వేరియస్ కంపోస్ట్ ఎలా చేయాలి, డికంపోజర్ ఎట్లా చేసి నేల ఆరోగ్యాన్ని, సేంద్రీయ కార్బన్ని, దాని పోషక విలువలు నేలలో ఎలా పెంచడానికి అనేది ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్ అండి. మనకి ఐఆర్ఐలో మనము మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్ ఉంది. పూసా డికంపోజర్ అనేది మనం తయారు చేస్తున్నాం. అది పూసా డికంపోజర్ ఏంటంటే మనకు వేసిన చెత్త కుళ్ళిపోయి మెన్యూర్గా తయారవటానికి అది కొత్త మోడల్స్, కొత్త ఫార్ములేషన్స్ అవేటి కొత్తగా తయారు చేస్తున్నాం. మనం మార్కెటింగ్లో కూడా చాలా చిన్న సైజులో ఉంటుంది, ఒక డబ్బా రూపంలో. అది తీసుకెళ్ళి చెత్తలో వేసుకుంటే అది మెన్యూర్గా అవుద్ది. అది నేల పోషకాలను పెంచుతుంది, సేంద్రీయ కార్బన్ పెంచుద్ది, ఎరువులు తక్కువ వేసుకునే అవకాశం ఏర్పడుతుంది. భారతదేశంలో ఆల్రెడీ చాలా నీళ్ల సమస్య ఉంది. గ్రౌండ్ వాటర్ డిప్లీట్ అవుతుంది, మన క్వాలిటీ వాటర్ కూడా తగ్గిపోతుంది. దానికి ఈ సబ్సర్ఫేస్ డ్రైనేజ్ అంటే మనకు ఓపెన్గా ఇస్తే మనకి ఎవాపరేషన్ పెరుగుతుంది. స్ప్రింక్లరు, డ్రిప్స్ ఎక్కువ ఎలా ప్రమోట్ చేయాలి, దాంతో పాటు భూమిలో నుంచే డ్రిప్ ఇరిగేషన్ ఇంకా ఎవాపరేషన్ తగ్గటానికి ఆ మోడల్స్ కూడా తయారు చేస్తున్నాం. డిఫరెంట్ స్టేట్స్లో నుంచి అగ్రో ఫారెస్ట్రీ మోడల్స్ని ముందుకు ఎలా తీసుకెళ్లాలనేది కూడా దానికి ఒక రీసెర్చ్ జరుగుతుంది. మన దగ్గర ఎన్విరాన్మెంటల్ డివిజన్ ఉంది. 2070 కల్లా నెట్ జీరో అంటే మనం ఎంత రిలీజ్ చేస్తామో బయటకు అంత లోపలికి తీసుకెళ్ళే సిస్టమ్ అనేది నెట్ జీరో అని టార్గెట్ పెట్టాడు. మన ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ వేరియస్ మోడల్స్ ద్వారా ఈ ఈ ఆయువులు బయటికి రాకుండా ఎట్లా తీసుకెళ్ళాలి, ఎలా కార్బన్ని ఫిక్స్ చేయాలనే కొత్త రీసెర్చ్ అనేది మన ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ అలాంటిది జరుగుతుంది. తర్వాత పంట పండించిన తర్వాత కనీసం 30% పంట నష్టమైపోతుంది. ఎక్కడ నష్టం అవుతుంది? పొలంలో నష్టం అయిపోతుంది, హార్వెస్టింగ్ దగ్గర కోసేటప్పుడు నష్టమైపోతుంది, స్టోరేజ్ దగ్గర మనం ఎక్కడైతే స్టోర్ చేస్తున్నామో అక్కడ అవుతుంది, తర్వాత మన గ్రాసరీ కొంటున్నాము ఇంట్లో మనం వండుకునేటప్పుడు దాన్ని ఎలా తగ్గించాలి, పంట పండిన దాన్ని ఎలా నష్టపోకుండా ఎలా తగ్గించాలనేది మన దగ్గర పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ అనేది కొత్త ఫార్ములేషన్స్, కొన్ని పంటల నుంచి కొత్త కెమికల్స్, న్యూట్రిసిటికల్స్, మెడిసిన్స్కి ఉపయోగపడే న్యూట్రిసిటికల్స్ అన్నీ ఎక్స్ట్రాక్ట్ చేసేసి దానికి హై వాల్యూ అంటే అగ్రికల్చర్ ఒక ఫుడ్డే కాదు, ఆహారమే కాదు, ఆహారం నుంచి ఎలా ఒక ఆరోగ్యానికి ఎలా లింక్ చేయాలి అనేది పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీస్ నుంచి అది జరుగుతుంది. మనకి హైదరాబాద్లోనూ ఇక్కడ చూస్తే ఒకప్పుడు మనకి డ్రాగన్ ఫ్రూట్ లేదు, కొత్తగా డ్రాగన్ ఫ్రూట్ తీసుకొచ్చాం. అదివరకు షిమ్లాలోనే యాపిల్ పండిస్తున్నాం. ఇప్పుడు కొన్ని ఆంధ్రప్రదేశ్లో కొన్ని లొకేషన్స్లో చల్లటి శీతాకాలం ఉంటుంది, దాంట్లో కూడా యాపిల్స్ ఎట్లా పండించాలి, అలా క్రాప్ డైవర్సిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అజెండా. ఒక క్యాబేజ్, క్యాలీఫ్లవరు ఆ చల్లటి దాంట్లో కాకుండా దీన్ని ఎట్లా తీసుకొచ్చి సౌత్ ఇండియాలో, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎట్లా పండించే అనేది కూడా ఇప్పుడు మేము పరిశోధనలు చేస్తున్నాము. రీజనల్ సెంటర్ ద్వారా టెస్టింగ్ చేస్తున్నాము. అలానే పూలు కూడా కొన్ని నార్త్ ఇండియా పూల్ని సౌత్ ఇండియాని తీసుకొచ్చి నార్త్ ఇండియాకి ఇట్లా ఎలా డైవర్సిఫికేషన్ రావాలి అనేది కూడా ముఖ్యమైన భూమిక.